హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చూడబోయే టాపిక్ అండి ట్రెండ్ అంటే ఏంది, దాని యొక్క థియరీని చూద్దాము. తర్వాత ఎగ్జాంపుల్స్తో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. మీరు ఇది చూసినాక ఇంకా అసలు మీకు ట్రెండ్ అంటే కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. సో అందుకని లాస్ట్ వరకు చూడమంటున్నాను. మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ క్లారిటీ మీకు వస్తుంది. ఓకేనండి. సో లెట్స్ స్టార్ట్. సో ట్రెండ్ అంటే ఏంటి? సో ట్రెండ్ అనేది ఎట్లా ఉంటుంది? ఫస్ట్ త్రీ స్టేజెస్లో ఉంటుందండి ట్రెండ్ అనేది మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. సో అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ గోల్డెన్ రూల్. సో ఈ రెండు మీకు అర్థమైతే, ఈ రెండు మీరు తెలుసుకున్నారంటే మీకు ట్రెండ్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, మీరు ఏ చార్ట్ చూసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ చార్ట్ చూసినా కానీ, ట్రేడింగ్ వ్యూలో కానీ, మీరు సాఫ్ట్వేర్, మీ బ్రోకర్ ఏ సాఫ్ట్వేర్ ఇచ్చినా, ఏ సాఫ్ట్వేర్లో చూసినా కానీ మీరు ఇది ప్రైస్ లైన్ అండి. ప్రైస్ లైన్ అనేది ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఒక ప్రైస్ లైన్ అనేది ఏదో డైరెక్షన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం తెలియదు అనుకుందాం. సో ఇదే డైరెక్షన్ తీసుకుంది అంటే పైకి పోతూ ఉంది ప్రైస్ లైన్, కాబట్టి ఇది బుల్లిష్. ఓకేనండి. అదేవిధంగా ప్రైస్ లైన్ అనేది కిందకి పడుతూ ఉంది కాబట్టి అది బ్యారిష్. జనరల్గా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక ప్రైస్ లైన్ ఎట్లానే ఉంటుంది. మనం ఇక్కడ ఏం చూడటం లేదు, వాల్యూమ్ చూడటం లేదు, ఇండికేటర్స్ చూడటం లేదు, ఏం చూడటం లేదు. ఓన్లీ ప్రైస్ లైన్ మాత్రమే మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనము బుల్లిషా బ్యారిషా అనేది మనం తెలుసుకుంటున్నాం. ఓకేనండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్లో కంప్లీట్ థియరీ చూద్దాం. అసలు ఈ యొక్క దానిలో మీకు ఏం చెప్పానండి, 2 పాయింట్స్. ట్రెండ్ అనేది ఒక పాయింట్ వచ్చి 3 స్టేజెస్లో ఉంటుంది. సెకండ్ వచ్చి గోల్డెన్ రూల్. సో ఫస్ట్ మనము 3 స్టేజెస్లో ఏముంటుందో చూద్దాం. ఇందా మనం ఏం చూసామంటే లాస్ట్ స్లైడ్లో ప్రైస్ లైన్ చూసాం. ఎస్, మనం ఇక్కడ ప్రైస్ లైన్ మాత్రమే చూస్తున్నాము. ఇండికేటర్స్ కానీ, ఓకేనండి, ట్రెండ్ లైన్ కానీ, ఇండికేటర్స్ కానీ, వాల్యూమ్ కానీ చూడటం లేదు. ఓన్లీ మనము ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి ప్రైస్ లైన్ ద్వారా మాత్రమే మనము ట్రెండ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మీరు చూసారంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి కాంట్రాక్షన్, సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎక్స్పాన్షన్, థర్డ్ స్టేజ్లో మనకి ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో అది ఎట్లాగా వెళ్తుందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, కాంట్రాక్షన్ స్టేజ్లో చూడండి. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ప్రైస్ లైన్ పైకి పోతుంది, మళ్ళా కిందకు వస్తుంది, మళ్ళా పైకి పోయింది, మళ్ళా కిందకు వస్తుంది. సో ఇట్లాగా ప్రైస్ లైన్ అనేది ఒక సర్టెన్ జోన్లోనే తిరుగుతూ ఉంది. ఇక్కడ సర్టెన్ జోన్లోనే ప్రైస్ లైన్ అనేది ఒక సర్టెన్ జోన్లోనే తక్కువ మూమెంట్స్తో తిరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. కాంట్రాక్షన్ పీరియడ్లో ప్రైస్ లైన్ యొక్క మూమెంట్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $5 అనుకుందాం. $5 అనుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లో $5 నుంచి 6 లేదా 7కి వెళ్ళింది, మళ్ళీ 7 నుంచి 5కి వచ్చింది, మళ్ళీ 5 నుంచి 6కి వచ్చింది, మళ్ళీ 6 నుంచి 5కి వచ్చింది, 5 నుంచి 7కి వచ్చింది. సో ఇది బిట్వీన్ 5 and 7 మధ్యలోనే తిరుగుతుంది ప్రైస్ లైన్. ఓకేనండి. ప్రైస్ లైన్ అనేది ఒక డైరెక్షన్ చెప్పటం లేదు, పైకి పోతుంది, కిందకి వస్తుంది. సో $5 నుంచి $7 మధ్యలోనే తిరుగుతూ ఉంది. ఓకేనండి. $5 నుంచి $7 మధ్యలోనే తిరుగుతూ ఉంది. సో అంటే దాని అర్థం ఏంది, ప్రైస్ లైన్ యొక్క వాలటిలిటీ అంటే మూమెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి లో వాలటిలిటీ ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి లో వాలటిలిటీ? కాంట్రాక్షన్ పీరియడ్లో మాత్రమే ఉంటుంది. కాంట్రాక్షన్ పీరియడ్లో ప్రైస్ లైన్ యొక్క వాలటిలిటీ, మీరు వాల్యూమ్ చూడటం లేదు, ఇండికేటర్స్ చూడటం లేదు. ప్రైస్ లైన్ యొక్క వాలటిలిటీ కాంట్రాక్షన్ పీరియడ్లో ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని కాంట్రాక్షన్ పీరియడ్ అన్నాము. ఓకేనండి. సో నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. నెక్స్ట్ స్టేజ్ ఏంది? ఎక్స్పాన్షన్. ప్రైస్ లైన్ చూడండి, ఇక్కడ 10 నుంచి 20కి పోయింది, 20 నుంచి 8కి వచ్చింది, మళ్ళీ 8 నుంచి 20కి వెళ్ళింది, మళ్ళీ 20 నుంచి 15కి వచ్చింది. సో ప్రైస్ లైన్ కూడా ఒక జోన్లోనే తిరుగుతూ ఉంది. ఓకేనండి. ప్రైస్ లైన్ మూమెంట్ కూడా ఎక్కువ ఉంది, ఎక్స్పాన్షన్లో ఎక్కువ ఉంటుంది, కానీ అది కూడా సర్టెన్ జోన్. మీకేం చెప్పాను, 10 to 20 మధ్యలోనే తిరుగుతూ ఉంది. 10 నుంచి 20కి పోయింది, 20 నుంచి 8 వరకు వచ్చింది. సో
సో 10, 20, 8, 20 మళ్ళీ 15కి వచ్చింది. ఓకేనండి, ప్రైస్ లైన్. సో ఈ ప్రైస్ లైన్ వాలటిలిటీ హెవీగా ఉంది, నాకు ఒక డైరెక్షన్ నాకు చెప్పటం లేదు. ప్రైస్ లైన్ వాలటిలిటీ పెరుగుదల తగ్గుదల, వాలటిలిటీ అంటే పెరుగుదల తగ్గుదల, ఆ యొక్క ప్రైస్ లైన్ యొక్క పెరుగుదల తగ్గుదల నాకు ఎక్కువగా ఉంది ఎక్స్పాన్షన్ స్టేజ్లో, కానీ కాంట్రాక్షన్ స్టేజ్లో చాలా తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని కాంట్రాక్షన్ అన్నాము, దీన్ని ఎక్స్పాన్షన్ స్టేజ్ అన్నాము. ఓకేనండి, ఓన్లీ వీఆర్ సీయింగ్ ప్రైస్ లైన్ ఓన్లీ, నాట్ వాల్యూమ్ ఇండికేటర్స్. మీకు ఎక్స్పాన్షన్ అర్థమైంది. ఎక్స్పాన్షన్లో కూడా నాకు ఒక డైరెక్షన్ చెప్పలేదు, ఇక్కడ డైరెక్షన్ చెప్పలేదు. కాంట్రాక్షన్ పీరియడ్లో కూడా ఓన్లీ నాకు నెక్స్ట్ ఇట్లా ఫామ్ అవుతుంటుంది. సో ఓన్లీ నాకు ఏం చెప్తుంది, వాలటిలిటీ మాత్రమే ఉందని చెప్తుంది, కానీ డైరెక్షన్ చెప్పటం లేదు. రెండు స్టేజెస్లో, కాంట్రాక్షన్ స్టేజ్లో, ఎక్స్పాన్షన్ స్టేజ్లో వాలటిలిటీ ఉంది, ప్రైస్ యొక్క వాలటిలిటీ ఉంది, అది కూడా సర్టెన్ రేంజెస్లో ఉంది, నాకు డైరెక్షన్ చెప్పటం లేదు. కాబట్టి ఇది ట్రెండ్ కాదు, అది మనం అర్థం చేసుకోవాలి చాలా క్లియర్గా. ఓకేనండి, నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది, ఇట్లా ఫామ్ అవడము. సో ట్రెండ్ ఫామ్ అవడానికి కాంట్రాక్షన్ ఉండాలి, ఎక్స్పాన్షన్ ఉండాలి, నెక్స్ట్ ట్రెండ్ ఉండాలి. సో ట్రెండ్లో చూడండి, మీరు ఇక్కడ ప్రైస్ లైన్ చూడండి ఒకసారి, మీరు ప్రైస్ లైన్ ఏమవుతుంది, పెరుగుతుంది. 10 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 15కి వెళ్ళింది, 15 నుంచి 20, 20 నుంచి 35కి వెళ్ళిపోయింది. చూడండి చాలా హెవీగా మూవ్ అయిపోయింది 35. ఓకేనండి, సో ఇక్కడ మనకి పడ్డం చాలా తక్కువ, జస్ట్ పుల్ బ్యాక్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ చిన్న చిన్న పుల్ బ్యాక్స్ ఉన్నాయి. సో 10 to 35, $10 నుంచి $35కి ఒక డైరెక్షన్లో వెళ్తా ఉంది, ఇక్కడ వెళ్ళటం లేదు అట్లాగా. ఓకేనండి, స్మాల్ పుల్ బ్యాక్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ చూడండి కంప్లీట్ గా రివర్స్ అవుతుంది, మీకు ఎక్స్పాన్షన్ స్టేజ్లో రివర్స్ అవుతుంది. 10 నుంచి 20కి వెళ్ళింది, 20 నుంచి మళ్ళీ 8కి వచ్చింది ఎక్స్పాన్షన్ స్టేజ్లో. కాబట్టి దాన్ని ట్రెండ్ అనము. ట్రెండ్ ఎప్పుడు అంటామంటే స్మాల్ పుల్ బ్యాక్స్ ఉండాలి, దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్. స్మాల్ పుల్ బ్యాక్స్ ఉండాలి అండ్ ఒక డైరెక్షన్లో మనకి ఫామ్ అవ్వాలి. కాబట్టి దీన్నే ట్రెండ్ అంటాము, ట్రెండ్ లైన్ అని కూడా మనం అనొచ్చు. సో 10 to 15, 20, 35 అండి ఒక డైరెక్షన్లో మనకి వెళ్తూ ఉంది. సో ఒక ట్రెండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే వాల్యూమ్ కాదు, ఇండికేటర్స్ కాదు, ప్రైస్ లైన్ మాత్రమే మనకి ఒక సర్టెన్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ బుల్లిష్ ఆర్ బ్యారిష్, ఒక డైరెక్షన్ చెప్తూ ఉంటుంది. కాబట్టి దానిని మనము ఏమంటున్నాము, ట్రెండ్ లైన్ అంటున్నాము. ఇది దీంతో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు కంప్లీట్ గా క్లారిటీ వచ్చింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము 15-minute చార్ట్ చూద్దాము. 15-minute చార్ట్ చూస్తే మనకి కంప్లీట్ గా క్లారిటీ వస్తుంది. 15-minute చార్ట్కి వెళ్దాం ఒకసారి 15-minute చార్ట్కి వెళ్ళిపోదాం. సో 15-minute చార్ట్కి మనం వచ్చేసాం. ఓకేనండి, ఇది యాపిల్ స్టాక్ అండి. ఇది నేను యూఎస్ మార్కెట్స్ ట్రేడ్ చేస్తాను కాబట్టి ఆ ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకున్నాను. ఇండియన్ మార్కెట్స్ కూడా ట్రేడ్ చేస్తాను, అది మళ్ళీ చూద్దాం. ఫస్ట్ నాకు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అని చాలా బెటర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది కాబట్టి నేను యాపిల్ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఓకేనండి, మీరు ఇక్కడ చూడండి, ట్రెండ్ అనేది చూడండి. ఇక్కడ ఇదంతా అయిందండి. ఇది మనకి ఇదంతా కాంట్రాక్షన్ పీరియడ్. ఓకేనా, కాంట్రాక్షన్ అవుతా ఉంది, ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతా ఉంది, మళ్ళీ ఇక్కడ ట్రెండ్ ఫామ్ అయింది. చూసారా, సేమ్. మళ్ళీ ఇదంతా ఈ బ్లాక్ వచ్చి మార్కెట్ అవర్స్, గ్రే కలర్ వచ్చేసి ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అవర్స్. మళ్ళీ ఇక్కడ తీసుకోండి, ఇక్కడంతా తీసుకోండి, ఇక్కడ ఏమవుతుంది, కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ రెండు జరుగుతున్నాయి. కాంట్రాక్షన్ కానీ ఎక్స్పాన్షన్ కానీ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ అవర్స్లో ఏముంది, ట్రెండ్ లా ఫామ్ అవుతా ఉంది. మీరు ఓకేనా, అది సీక్వెన్షియల్ ఉండాల్సిన అవసరం లేదు. కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనేది డిఫరెంట్ గా జరగవచ్చు, కానీ ట్రెండ్ అనేది ఒక సర్టెన్ వేవ్ లో ఫార్మాట్ లో జరగాలి. ఇక్కడ చూడండి, కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అనుకుంటే ఇది మనకి ట్రెండ్ గా అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్. ఓకేనండి, అవి ఎంత. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ట్రెండ్ ఫార్మేషన్ అనేది ప్రతి మినిట్ చార్ట్ లో ఉంటుంది, 1 minute చార్ట్ లో ఉంటుంది, 15-minute లో ఉంటుంది, 60 minutes లో ఉంటుంది, 3 minutes లో ఉంటుంది, 1 day చార్ట్ లో కూడా మనకు ఉంటుంది.
మీకు ఐడియా ఉంది కదండి, 3 minute చార్ట్ అంటే ఏంది, ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి 3 minutes టైం పడుతుంది. ఇక్కడ 15 minute చార్ట్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి 15 minutes పడుతుంది. 60 minute చార్ట్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి 60 minutes లేదా 1 hour పడుతుంది. కాబట్టి దానిని మనము 60 minute చార్ట్ అంటాము. సో మీకు ఐడియా ఉంటుంది. 1 minute చార్ట్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి పట్టే టైం ని 1 minute అంటాం, కానీ దాన్ని 1 minute చార్ట్ అంటాం. యాక్చువల్ దట్ ఇస్ టెక్నికల్ టర్మ్స్. ఇది 15 minute చార్ట్. ఇదేంటండి 15 minute చార్ట్. ఓకేనండి. సో ఈ 15 minute చార్ట్లో మీకు చెప్పాను, సేమ్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్. సో ఇదంతా ఒక సైకిల్. ఇదేంది, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్ సైకిల్. ఇదంతా ఒక సైకిల్. ఇదంతా ఒక సైకిల్. ఇదంతా ఒక సైకిల్. ఒక డేలో ఒక 15 minute ఏర్పడే సైకిల్స్. కాంట్రాక్షన్, ఒక కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ సైకిల్, 1, 2, 3. సో ఇక్కడ షార్ట్ టర్మ్ లో ఈ ఒక్క డేలో 15 minute చార్ట్ లో ఏమైందండి, ఒక కాంట్రాక్షన్, ఒక ఎక్స్పాన్షన్, ఒక ట్రెండ్. ఇక్కడ సెకండ్ డే 2లో కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్. డే 3లో కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్. ఇది 15 minute చార్ట్ అండి. ఓకేనా. సో సేమ్ అట్లానే ఉంటుంది. మీరు 1 minute చార్ట్లు తీసుకున్నా, 1 minute చార్ట్లు తీసుకున్నా కానీ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్ ఉంటుంది. సో ఫైనల్కి వద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలిసి చూడండి, మళ్ళా ఈ కాంట్రాక్షన్ డే 1లో జరిగిన కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్, డే 2లో జరిగింది, డే 3లో జరిగింది. ఇవన్నీ కలిపి లాంగ్ టర్మ్ వ్యూలో 3 days టోటల్ గా ఒక ట్రెండ్ ఫామ్ అవుతుంది. అట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్ లో 3 ఉంటాయి, డే 2లో 3 ఉన్నాయి, డే 3లో 3 ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిపితే ఒక ట్రెండ్ గా, ఒక సింగిల్ ట్రెండ్ గా మీరు చూసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనము 3 minute చార్ట్కి వెళ్దాం. 3 minute చార్ట్కి వెళ్దాం. ఒకసారి 3 minute చార్ట్కి వెళ్దాం. ఇది 3 minute చార్ట్ అండి. దిస్ ఈజ్ అ 3 minute చార్ట్. 3 minute చార్ట్లో మీరు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందండి, ఇక్కడ అంతా ఏమైంది, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. ఓకేనండి. ఇది 3 minutes అండి. ఒక క్యాండిల్ ఫామ్ అవడానికి 3 minutes టైం పడుతుంది. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండ్ చూడండి ఎట్లా, వన్స్ మార్కెట్ ఓపెన్ అయిందో లేదో, ట్రెండ్ చూడండి ఎట్లా ఫామ్ అయిందో చూడండి. చూసారా, ట్రెండ్ అనేది ఎట్లా ఫామ్ అయిందో చూసారా. ట్రెండ్, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ పడుతుంది, ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇది పుల్ బ్యాక్ మళ్ళీ వచ్చింది. చూడండి, డే అంతా చూడండి ఇక్కడ. సో ఇది 3 minute చార్ట్. చూడండి ట్రెండ్ అనేది ఎట్లా ఫామ్ అయిందో, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్. మీరు షార్ట్ టర్మ్ లో కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్ మీరు చూసుకోండి. ఇక్కడికి వెళ్ళండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి మీరు ఒకసారి. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇదంతా ఒక సైకిల్ అనుకుంటే కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఏందండి, ట్రెండ్. ఓకేనండి. ఇక్కడికి వద్దాం. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమైంది, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ఇది మళ్ళీ ట్రెండ్. ఓకేనండి. చూస్తున్నారు మీరు. సో అట్లా 3 minute లో కూడా ఒక 1 full డేలో 6 hours మన ట్రేడింగ్, 6.5 hour ట్రేడింగ్ టైంలో మనకేం జరుగుతుంది, కాంట్రాక్షన్స్, ఎక్స్పాన్షన్స్, ట్రెండ్స్ ఇవన్నీ ఫామ్ అవుతూనే ఉంటాయి ఒక ఫుల్ డేలో. ఒక ఫుల్ డేని మనం ఏమనుకోవాలండి, ఒక ఫుల్ డేని ఒక సైకిల్ అనుకోవాలి. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్ సైకిల్. ఓకేనండి. ఈ యొక్క ఫుల్ డేని ప్రీ మార్కెట్, మార్కెట్, పోస్ట్ మార్కెట్ అంతా కలిపి మనము ఒక సైకిల్ అనుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనండి. సో నెక్స్ట్ మీరు 15 minutes చూసారు, 3 minutes చూసారు. మనం ఇప్పుడు 60 minutes చూద్దాము. 60 minutes చూడండి. 60 minutes లో మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. 60 minutes లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 60 minute చార్ట్లో 60 minute చార్ట్లో చూడండి, ఇక్కడ సేమ్ ఇది 1 day, ఇది 1 day, 2 day, 3,
4 5 6 7 8 9 10 డేస్. ఓకేనండి, 10 డేస్లో మనము ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, మధ్యలో ప్రీ పోస్ట్ మార్కెట్ ఉంటాయండి. ఇది యాక్చువల్గా బ్లాక్ వచ్చేసి మార్కెట్ అవర్స్. సో ఇది చూడండి ఇక్కడ మనము ఒక డే ఒక సైకిల్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ అన్ని సైకిల్స్, ఈ 10 సైకిల్స్ని మనకి చూడండి. ఒక సైకిల్ ఏముంటాయండి, డే 1లో సైకిల్లో కాంట్రాక్షను, ఎక్స్పాన్షను, ట్రెండ్ ఉంటుంది. ఇదే విధంగా ట్రెండ్ అంటే పైకి పోవాల్సిన అవసరం లేదు, డౌన్ ట్రెండ్ కూడా ఉంటుంది. అదే మీకు చెప్పాను ఇక్కడ, మీకు కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రెండ్లో ఇదేంటి డే 1లో కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, డౌన్ ట్రెండ్ ఉంది డే 2లో. ఇక్కడ చూడండి అప్ ట్రెండ్, ఇక్కడ అప్ ట్రెండ్. ఇక్కడ చూడండి డే 5 చూడండి మీకు క్లియర్గా కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అండ్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది. అది బ్యారిష్ కూడా ఉండొచ్చు. ఇది బ్యారిష్. ఓకేనండి, ఇది బుల్లిష్ ట్రెండ్. ఓకేనా, ఇది బుల్లిష్ ట్రెండ్, ఇది బుల్లిష్ ట్రెండ్. ఓకేనండి, ఇది న్యూట్రల్ ఉండొచ్చు, న్యూట్రల్ అట్లాగా. సో ఈ యొక్క డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 ఇవన్నీ కలిపి టోటల్గా మీరు చూస్తే ఒక మీరు కంప్లీట్గా చూసారంటే కంప్లీట్గా ఏందో ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిపోయింది. చూసారా, ప్రైస్ లైన్ మనం ఇండికేటర్స్ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిపోయింది. అన్ని అగ్రిగేట్, అన్ని యాడప్ చేసుకుంటా ఉంటే ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఓకేనండి, మీకు ఈ చార్ట్లో మీరు అనొచ్చు ఇదంతా పుల్ బ్యాక్స్. దిస్ ఈజ్ పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్. మీకేం చెప్పాను చార్ట్లో, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చెప్పాను చార్ట్లో, ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత ఒక డైరెక్షన్ ఏర్పడుతుంది. అది బుల్లిష్ కానీ బ్యారిష్ కానీ ఉంటుంది. దానిలో పుల్ బ్యాక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. చిన్న పుల్ బ్యాక్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఇవి పుల్ బ్యాక్స్. ఈ పుల్ బ్యాక్స్ అనేవి కంపల్సరీ. ప్రైస్ కి మూవ్ అవడానికి పుల్ బ్యాక్స్ అనేది చాలా కంపల్సరీ. వైట్ గీసాను చూడండి, ఈ పుల్ బ్యాక్స్ కిందకి రావాలి, కిందకి వస్తేనే పైకి పోతుంది. ఓకేనండి, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. సో ఇవన్నీ కలిపితే మనకు అన్ని యాడ్ చేసుకుంటే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇవంతా ఫామ్ అయితే ఒక ట్రెండ్ లైన్ వల్ల ఏమొస్తుందండి, మనకి డైరెక్షన్ తెలుస్తుంది. అది ఇక ఇవన్నీ కలిపితే ఈ యొక్క బ్యారిష్లు, బుల్లిష్లు అన్ని కలిపితే ఒక డైరెక్షన్ ఏర్పడుతుంది. దీన్నే అప్ ట్రెండ్ అంటాము. ఓకేనండి, ఇది అప్ ట్రెండ్. దీన్ని ఏమంటామండి, అప్ ట్రెండ్ అంటాం. ఇదంతా కలిపితే ఇవన్నీ ఈ యొక్క 10 కలిపితే అప్ ట్రెండ్ అంటాం. సో దీంతో మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఇది ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్. ఇవంతా యాడ్ చేసుకుంటే దీన్ని అప్ ట్రెండ్ అంటాము. నెక్స్ట్ 60 మినిట్స్ చూసేసాం, 15 మినిట్స్ చూసాము, 3 మినిట్స్ చూసాం, 60 మినిట్స్. లాస్ట్లో మీకు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పాను. ఫస్ట్లో ఏం పాయింట్ చెప్పాను, గోల్డెన్ రూల్ అన్నాను. సో మనకి ట్రెండ్ 2 స్టేజెస్లో తెలుసుకుంటాం. ఒకటి 2 పాయింట్స్లో, ట్రెండ్ లైన్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి 3 స్టేజెస్లో ఉంటుంది. సెకండ్ వచ్చి గోల్డెన్ రూల్. ఈ గోల్డెన్ రూల్లోకి వస్తే, గోల్డెన్ రూల్, వాట్ ఈస్ దట్ గోల్డెన్ రూల్? మీకు ఎవరు చెప్పరండి ఇదంతా. వాళ్ళకు కూడా చాలా మందికి ఐడియా కూడా ఉండకపోవచ్చు. చాలా మంది చెప్పరు, ఐడియా ఉండకపోవచ్చు. గోల్డెన్ రూల్ అంటే ఇదండి. మీరు ఇక్కడ చూడండి, గోల్డెన్ రూల్. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ మీరు చూడండి, ఇక బ్లూ లైన్ ఉందా, చూసారు కదా బ్లూ లైన్. ఈ బ్లూ లైన్ మీరు చూసుకోండి. ఫైనల్గా ఒకసారి చూద్దాం. కాంట్రాక్షను, ఎక్స్పాన్షను, ట్రెండ్. ఓకేనండి, ఎంత ఒకటి అనుకోండి. కాంట్రాక్షను, ఎక్స్పాన్షన్, ఇది ట్రెండ్. చూడండి, ఇందాక మీ చార్ట్ థియరీ ఏం చెప్పినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. సో కాంట్రాక్షను, ఎక్స్పాన్షను, ట్రెండ్ లేదు, మళ్ళీ అప్ ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్. ఓకేనండి, అప్ ట్రెండ్. సో ఇది మీరు చూసుకోవాలి, చాలా క్లియర్గా మీరు చూడాల్సిన విషయం. ఓకేనా, మీరు ఇది చాలా క్లియర్గా చూడాల్సిన విషయం. అప్ ట్రెండ్. సో ఇదేం చూడండి, ఇదేం చార్ట్ ఇది,
1 అవర్ అంటే 60 మినిట్స్ క్యాండిల్ 1 అవర్ మీకు క్లియర్గా వచ్చింది 1 అవర్ అని వస్తుంది. సో 1 అవర్ చార్ట్ అండి అది. మీరు అది 1 ఇయర్ డైలీ అనేది చూడొద్దు అది. సో 1 అవర్ చార్ట్ ఇక్కడ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ చూసారు గోల్డెన్ అనేది. గోల్డెన్ అంటే 50 SMA, అది ఇక్కడ మనం చూడాల్సింది. 50 SMA స్టాండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్, 50 సింపుల్ మూవింగ్ యావరేజ్. యాపిల్ స్టాక్ 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ లో మీరు ఒకసారి మీరు చూసారంటే చూడండి, ఇది ఈ యొక్క బ్లూ లైన్ అని చూసారా, ఈ బ్లూ లైనే గోల్డెన్ రూల్. మనకి గోల్డెన్ రూల్ అనుకోవాలి. ఈ గోల్డెన్ రూల్ ఏంటంటే ప్రైస్ లైను ఈ 50 SMAకి అబోవ్ ఉందనుకోండి, అది మనకి ట్రెండ్గా మనము పరిగణించాలి. అది చాలా ఇంపార్టెంట్ రూల్. ఓకేనండి. మనకి మీరు చూసారు కదా, మీరు క్లియర్గా చూస్తే ఏమైంది, కాంట్రాక్షను ఇక్కడ చూడండి, కాంట్రాక్షను, ఎక్స్పాన్షను, ట్రెండ్. ఓకేనా. సో ఈ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ లో ప్రైస్ ఎక్కడ ఉందండి, బ్లూ లైన్ కి కిందే ఉంది. ఇక్కడ కొద్దిగా కాంట్రాక్షన్ కంప్లీట్ కింద ఉంది, ఇక్కడ పైకి వచ్చింది. సో కన్ఫర్మేషన్ కోసం ఇది ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ పడింది చూసారా ఇదంతా. సో ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ అనేది స్లోగా ఫామ్ అయింది. ఎక్స్పాన్షన్ అనేది ఇది మాత్రం క్లియర్ గా మనకి ఫామ్ అయిపోయింది. చూసారా ఎంత గ్యాప్ ఉంది ప్రైస్ కి 50 SMAకి ఎంత గ్యాప్ ఉందో మీరు చూడండి. ఓకేనండి. సో ఇదండి మనకి కంప్లీట్ గా ట్రెండ్ అనేది. ట్రెండ్ కి ఆ 3 స్టేజెస్ తర్వాత గోల్డెన్ రూల్ ఏంటంటే 50 SMAకి ప్రైస్ లైన్ మనం ఇండికేటర్స్ చూడటం లేదు, వాల్యూమ్ చూడటం లేదు, ఏం చూడటం లేదు, అవసరం లేదు. ఇది ట్రెండ్ని మనం ఎట్లానే చూడాలి ఫస్ట్. తర్వాత కావాలంటే మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసము ఇండికేటర్స్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసము మీరు వాల్యూమ్ చూసుకోవచ్చు. బేసిక్ వెరీ సింపుల్ వెరీ స్టాండర్డ్ రూల్స్ అండి ఇవి. మీరు అన్నిట్లో వర్తిస్తాయి. మీరు కమోడిటీస్, గోల్డ్, బిట్ కాయిన్, సిల్వర్, స్టాక్స్ అన్నిట్లోనండి, అన్ని స్టాక్స్ అన్నిట్లో వర్తిస్తాయి. ఎక్కడ ఉండాలండి ప్రైస్ అనేది 50 SMA. ఓకేనండి. 50 SMAకి ప్రైస్ అనేది 50 SMAకి అబోవ్ మాత్రమే ఉండాలి. ఓకేనా. ప్రైస్ షుడ్ బి అబోవ్ 50 SMA. 50 SMAకి ప్రైస్ షుడ్ బి 50 SMA. 50 SMAకి అబోవ్ మాత్రమే ఉండాలి. ఓకేనండి. ప్రైస్ 50 SMA అబోవ్ ఉంటే దాన్ని ట్రెండ్ అని మనము కన్ఫర్మ్ చేయాలి, లేకపోతే ట్రెండ్ కానే కాదు. చాలా వీడియోలో మీరు చాలా రకాలు చెప్పారు. ఇది లారీ విలియమ్స్ మెథడ్ అండి. లారీ విలియమ్స్. ఓకేనా. లారీ విలియమ్స్ అనేది మీరు అతను చాలా ఫేమస్ ట్రేడర్ అండి, చాలా ఫేమస్ ట్రేడర్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా ట్రేడింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచాడు. చాలా 70s లో చాలా వెరీ ఫేమస్ అండి. చాలా బుక్స్ కూడా రాశాడు. చాలా ఫేమస్ ట్రేడర్. అతని మెథడ్ ఇది. అతని మెథడ్ ప్రకారం ట్రెండ్ నేను చాలా క్లియర్గా డిఫైన్ చేశాను. మీకు సింపుల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో టు ఎవ్రీబడి, ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. Thank you very much.